మై డియర్ ఫ్రెండ్స్, మనోశక్తి వినియోగంలో మనకు వచ్చేటువంటి కన్ఫ్యూజన్ ఏంటి, మనకేం తెలుసు ఏం తెలియదు అనే అంశాల మీద అప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. మనకు ఆ ఇబ్బందులు ఏంటంటే, మనకి ఏం కావాలో, నిజంగా మనకి ఏది ఇంట్రెస్ట్, దాని మీద కన్ఫ్యూజన్ ఐడియాస్ ఉంటాయి. అజ్ఞానం ఉంటుంది, దాని పట్ల మనకి కరెక్ట్గా తెలియదు. మనకి ఏం కావాలో మనకి తెలియదు. నిజంగా మనకేం కావాలో, మీకేం కావాలి అని మిమ్మల్ని అడిగితే మీరేమైనా చెప్పగలుగుతారా? మీకు అక్కర్లేని, అంటే మనం మాట్లాడే మాటల్లో కానీ, మనం ఆలోచించే విధానాల్లో కానీ అక్కర్లేని ఆలోచనలు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. దాన్ని మనకి సేత్ మహానుభావుడు చెప్తూ ఉంటారు, యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అని. మీ వాస్తవాన్ని మీరే సృష్టించుకుంటున్నారు బై యువర్ ఓన్ థాట్స్, ఓన్ ఫీలింగ్స్. మీ స్వీయ ఆలోచనలు, స్వీయ భావావేశాలు, అంటే వాళ్ళు ఫీలింగ్స్ ద్వారా, ఓకే, భావావేశాలు అండ్ బిలీఫ్ సిస్టమ్, నమ్మకాలు. అంచేత మన కష్టం అంతా ఎక్కడ వచ్చింది? ఎక్కువ శాతం ఏదేని మీద వచ్చింది? మన ఐడియాస్ అంతా కన్ఫ్యూజన్గా ఉంటాయి. ఒక ఆలోచన ముందుకి, మరో ఆలోచన వెనక్కి 4 అడుగులు పెడతాయి. ఒక ఆలోచన ముందుకు వేస్తే 3 అడుగులు లేదా 4 అడుగులు వెనక్కి వేస్తాం. ఇట్లా మనకు ముందుకు పోలేని పరిస్థితి. ప్రకృతి యొక్క నియమాలని, గొప్ప నియమం ఉంది, ఏది విత్తుకుంటే అది కోసుకుంటామనే నియమం. అంటే విత్తనం ఏంటండి? నేల మీద కదా విత్తేది అని అంటే, మన మనసులో థాట్స్ ఆర్ స్పిరిచువల్ సీడ్స్ మై డియర్ ఫ్రెండ్స్. అంచేత ఇక్కడ నియమాలు పనిచేస్తూ ఉంటాయి. మనం ఆ నియమాలు ఏమిటో కనుక్కోవాలి. ప్రకృతి యొక్క నియమాలు ఏంటి, దాని ప్రకారంగా మనం ప్రకృతి నియమాలకు అనుగుణంగా మనల్ని మనం సరిదిద్దుకుంటూ ఉండాలి. అంచేత మన ఆలోచన విధానం చాలా స్పష్టంగా ఉండాలి, సుస్పష్టంగా. మన ఆలోచనలు ఏ విధంగా ఉండాలి? సుస్పష్టంగా ఉండాలి. నైతిక ప్రవర్తన, నైతికమైన దృష్టిలో ఉండాలి. మళ్ళీ అది కూడా ఇంపార్టెంట్. అంచేత అప్పుడు వాటి విలువ ఎలా ఉంటుంది? లెక్కలేనంతగా ఉంటుంది. అంటే గణనకు అంతనంత, అందనంత, గణనకు అందనంతగా ఉంటుంది దాని విలువ. లెక్క పెట్టలేనంతగా, లెక్కించలేనంతగా. లెక్క పెట్టడం అంటే లెక్కలేదా నీకు అని అంటే మళ్ళీ వేరే నెగిటివ్ కలదు. లెక్కించలేనంతగా మొత్తం ప్రాసెస్ అంతా కూడా మన ఆలోచనతోనే జరుగుతుంది. మిగతాదంతా ఆ విధంగా సాలిడ్ ఫౌండేషన్ మీద ఆధారపడండి. అయితే ఇక్కడ మన సెన్సిబిలిటీ, మన ఇంద్రియాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి, మనం ఏ విధంగా ఫీల్ అవుతున్నాము, అవన్నీ మనం ఏ విధంగా జడ్జిమెంట్ చేస్తున్నాము, సున్నితమైన విషయాలను ఏ విధంగా గ్రహిస్తున్నాము, అలాగే వాటిని, మన ఫీలింగ్స్ని ఏ విధంగా రిఫైన్ చేసుకోవాలి, సరైన ఫీలింగ్స్, రైట్ ఫీలింగ్స్తో. అప్పుడు చాలా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి జ్ఞానం మనకు ఒక ప్రేరణ ఇస్తుంది. స్వచ్ఛంగా, మరింత లోతుగా మనకు మరి ఒక అద్భుతమైన అల్లిక అనేది అల్లడం అనేది జరుగుతుంది. ఆ విధంగా ఈ ఉనికి సర్వస్వం మనకు, మన ఆలోచనలు సరిగ్గా ఉంటే, అద్భుతంగా స్పందించడానికి సంసిద్ధంగా ఉంది. అంచేత బెస్ట్ ఏమిటి? మనం అధ్యయనం చేయాల్సింది ఏంటంటే, మన బెస్ట్ థాట్స్ ఏంటి? బెస్ట్ థాట్ ఇన్ ద వరల్డ్, ఈ ప్రపంచంలోనే ఒక అత్యుత్తమమైన, అద్భుతమైన ఆలోచన ఏంటి? అదే ఆ ఆలోచన మనం చేసినప్పుడు ఏమవుతుంది? ఈ ప్రపంచం అంతా కూడా అద్భుతంగా స్పందిస్తుంది. అంటే థింక్ బిగ్ అండ్ గ్రో బిగ్ అంటారు కదా. ఎంత గొప్పగా ఆలోచన చేస్తామో అంత గొప్పగా ఉంటాం. పితామహ పత్రి సార్ మనకేం చెప్తూ ఉంటారు? మిరాక్యులస్ థాట్, అద్భుతకరమైన ఆలోచన విధానం. అద్భుతకరమైన ఆలోచన విధానంలోనే అద్భుతకరమైన ఫలితాలు వస్తూ ఉంటాయి. ఇది స్పిరిచువల్ సైన్స్, ఆధ్యాత్మిక శాస్త్రం. ఈ ఆధ్యాత్మిక శాస్త్రంలో మనోశక్తి ఒక అంశం. ఈ మనోశక్తి మీద మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అలాగే శక్తులు, ఆ శక్తులు వినియోగించడంలో అన్ని సాధ్యాలను, మనసుకు సంబంధించినవన్నీ పాసిబిలిటీస్ చూస్తూ ఉంటుంది.
అప్పుడు మనం దేనితోనూ సరిపోల్చలేనంతగా మనం ఆ పవర్ని యూటిలైజ్ చేసుకోగలుగుతాం. అద్భుతకర ధోరణి వల్ల, అద్భుతమైన ఆలోచన విధానం వల్ల అద్భుతమైన విషయాలే ఆవిష్కరింపబడతాయి. మన కళల్ని సాకారం చేసుకోవటం అవుతుంది. అందుకోసమే స్వామి శివానంద ఏమంటారు, బంగారు కళలు కనండి అంటారు. బంగారు కళలు అంటే మనం కళలు కనడంలో పిసినారితనం చూపించవద్దు. అంటే మన ఆలోచనల్లో, మన డ్రీమ్స్లో, మన ఆలోచన విధానంలో, మన ఫీలింగ్స్లో ఎప్పుడు ఉన్నతంగానే, ఉత్తమోత్తమంగానే ఉండాలి. నోబెల్ థాట్స్గానే ఉండాలి. మై డియర్ ఫ్రెండ్స్, ఇంకొక అంశం ఏంటంటే, ఎందుకు అలా అప్పుడు మనం ప్రతి విషయంలోనూ అభివృద్ధి పదంలో వెళ్ళడానికి ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే, థాట్ ఈజ్ ఎనర్జీ. థాట్ ఈజ్ ఎనర్జీ. కాబట్టి మనం యాక్టివ్గా ఉన్నాం అనుకోండి, యాక్టివ్ థాట్ యాక్టివ్ ఎనర్జీ ఇస్తుంది. కాన్సన్ట్రేటెడ్ థాట్ కాన్సన్ట్రేటెడ్ ఎనర్జీ ఇస్తుంది. చూడండి, మనం దేని మీద దృష్టి పెడితే అది దృష్టి నిలిపినేని దేవుడు దిగవచ్చు. చూడండి, దృష్టి నిలిపినేని దేవుడు దిగవచ్చు. అంటే కాన్సన్ట్రేట్ చేశాను అక్కడ, దృష్టి నిలిపావు అంతే. నాకు దేవుడే కావాలి, దేవుడి మీద దృష్టి కాదు, దృష్టి నిలిపితే దేవుడు వస్తాడు అంతే. నువ్వు దృష్టి నిలిపావు ఒకే దాని మీద, దేవుడు దిగి వస్తాడు. అలాగా థాట్ ఈజ్ ఎనర్జీ. యాక్టివ్ థాట్ ఈజ్ యాక్టివ్ ఎనర్జీ. యాక్టివ్గా మనం ఉత్సాహమైన, ఎందుకంటే ప్రతి పనిలోనూ ఉత్సాహంగా ఉండాలి. అందుకోసం ఉదయం లేవగానే నేను ఈ రోజంతా ఉత్సాహంగా ఉంటున్నాను, ఈ రోజంతా ఉత్సాహంగా ఉంటున్నాను, ఉల్లాసంగా ఉంటున్నాను, సంతోషంగా ఉంటున్నాను, ఆనందంగా ఉంటున్నాను. సో దిస్ ఇస్ అన్ యాక్టివ్ థాట్. ఉత్సాహం అనేది యాక్టివ్ థాట్, ఆనందం అనేది యాక్టివ్ థాట్. ఆనందంగా ఉంటున్నాను, ఈ రోజంతా నేను హాయిగా ఉంటున్నాను, ఉల్లాసంగా ఉంటున్నాను, ఉత్సాహంగా ఉంటున్నాను. దిస్ ఆర్ యాక్టివ్ థాట్. అలాగే కాన్సన్ట్రేటెడ్ థాట్, నేను ఈరోజు 3 గంటల సేపు కూర్చొని ధ్యానంలో కూర్చున్నాను అంతే. 3 గంటల సేపు ధ్యానంలో కూర్చున్నాను, కదలకుండా మెదలకుండా ధ్యానంలో కూర్చున్నాను. ఇట్ ఇస్ కాన్సన్ట్రేటెడ్ థాట్. సో కాన్సన్ట్రేటెడ్ ఎనర్జీ. ఇంకా అక్కడ ఏంటి, వేరే ఆలోచన లేదు, కూర్చోవడం అంతే. కూర్చోవడం అనేది యాక్టివిటీ కదా, ఆలోచనకి ఏం సంబంధం? పాయింట్ వస్తుంది. అంటే నువ్వు యాక్టివిటీ బిఫోర్ యాక్షన్ యూ హ్యావ్ టు థాట్. ఆలోచన యాక్ట్కి దారితీస్తుంది, అంటే పని వైపుకి దారితీస్తుంది. కూర్చోవడం, నేను కూర్చుంటున్నాను, యూ హ్యావ్ డిసైడెడ్. అదా యోగానుశాసనం అంటారు కదా. అదా అంటే వెన్ యు ఆర్ డిసైడెడ్ టు బి ఏ యోగి, అదా యోగానుశాసనం అంటే నేను యోగి కాదలుచుకున్నాను అన్నప్పుడు అదా యోగ అనుశాసనం. అనుశాసనం అంటే డిసిప్లైన్. నీకు నువ్వు విధించుకుంటావు ఒక క్రమశిక్షణ. ఈ టైం నుంచి ఈ టైం వరకు నేను ఎన్ని నిమిషాల సేపు ఫోన్కి అన్నిటికీ దూరంగా ఉంటాను, ఏ శబ్దాలకు వినపడకుండా నేను కూర్చుంటాను. శబ్దాలు వినపడతాయి కానీ ఏ శబ్దాలు లోపలికి తీసుకోను. జస్ట్ లైక్ దట్. అట్లా యూ హ్యావ్ యువర్ ఫ్రీ టైం. కొంత సమయం సేపు మనం అన్నిటికీ విరామంగా ఉంటాం. అలా కాన్సన్ట్రేటెడ్ ఎనర్జీ అంటే కాన్సన్ట్రేటెడ్ థాట్, కాన్సన్ట్రేటెడ్ ఎనర్జీ. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక డెఫినెట్ పర్పస్ మీద థాట్ కాన్సన్ట్రేట్ ఎందుకు చేయాలి అంటే ఒక డెఫినెట్ పర్పస్ మీద నేను కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను, నాకు ఖచ్చితమైన రిజల్ట్ కావాలి, దాని మీద పని చేస్తున్నాను. మనం యాక్టివ్ థాట్ యాక్టివ్ ఎనర్జీ అన్నాం, కాన్సన్ట్రేటెడ్ థాట్ కాన్సన్ట్రేటెడ్ ఎనర్జీ అన్నాం. అలా కాకుండా ఒక ఖచ్చితమైన థాట్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ఏ డెఫినెట్ పర్పస్. ఒక ఖచ్చితమైనటువంటి పర్పస్, ఒక లక్ష్యం పెట్టుకున్నాం, ఆ లక్ష్యం వైపు వెళ్తున్నాం. మనం ఒక లక్ష్యం పెట్టుకున్నాం, ఆ లక్ష్యం వైపు వెళ్తున్నాం. ఇంకా వేరేదేది లేదు, వేరేదేమి తీసుకోము. ఇంకా డెఫినెట్ పర్పస్, ఇది ఖచ్చితంగా ఇది చేయాలి నేను. అవుట్ సైడ్ ఆర్ ఇన్సైడ్, అంటే మనం చేయాలని అనేసరికి బయటికి వెళ్ళిపోతాం కాబట్టి అవుట్ సైడ్ అంటున్నాను. విత్ ఇన్ అంటే నీ లోపలికి నువ్వు వెళ్ళడంలో ఒక డెఫినెట్ పర్పస్. యూ వాంట్ టు నో సంథింగ్ విత్ ఇన్ ఆర్ వితౌట్, లోపల కానీ బయట కానీ ఒక డెఫినెట్ పర్పస్ నువ్వు డిసైడ్ చేసుకున్నావు. అప్పుడేమవుతుంది, డెఫినెట్ పర్పస్ కోసం అయితే నీకు ఒక పవర్ వస్తుంది, ఎనర్జీ వస్తుంది.
నేను చేయగలను, ఈ పని చేస్తున్నా, ఒక నిర్ణయం చేసుకున్నామంటే ఈ పని నేను చెయ్యాలి అని అంటే దానికి సంబంధించినటువంటి ఇన్ఎగ్జాస్టబుల్ పవర్ అది నీ అందుబాటులోకి వచ్చేస్తుంది. ఈ అన్ఎగ్జాస్టబుల్ పవర్ ఎవరు ఉపయోగించుకుంటారు? నేను 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 దారిద్ర్యంలో పుట్టాను అని దాని మీదనే నమ్మేవాడు కాదు. ఎక్కడైనా పుట్టు, నువ్వేమైనా కాగలవు, నువ్వు ఎక్కడైనా పుట్టు, ఎక్కడి నుంచి ఎక్కడ పుట్టావు అనేది కాదు, ఏ స్థితిలో ఉన్నావు, ఏ స్థితి నుంచి ఏ స్థితికి ఎదుగుతున్నావు అనే దానికి డెఫినెట్ పర్పస్. అంచేత అలాగే తన్ను తాను తగ్గించుకోరాదు, దిగజార్చుకోరాదు. ఎస్, బంతి ఎంత తొక్కినా అంత పైకి లేవాల్సిందే. అలా నన్ను ఎవరు తొక్కేస్తున్నారు, ఇవన్నీ అసలు ఆలోచనలే పనికిరావు. నీకు కావాల్సింది నీ దారి నీదే, చేరుకో, నీ గమ్యాన్ని నువ్వు చేరుకో, ఎవరేమన్నా ఎదురేమైనా. ఈ విధమైనటువంటి భావనతో అక్కడ మీకు పవర్ వస్తుంది. ఆ పవర్ యూటిలైజ్ చేసుకుంటారు. ఇన్ఎగ్జాస్టబుల్ పవర్, ఎవ్రీబడి ఈస్ హ్యావింగ్ దట్ సచ్ ఏ ఇన్ఎగ్జాస్టబుల్ పవర్, అబండెంట్ పవర్. ఇన్ఎగ్జాస్టబుల్ అంటే ఎంత ఆ పవర్ని ఎంత వాడుకున్నా ఇంకా ఉత్పత్తి ఎక్కువ అవుతుంది. అది అంటే వినియోగించుకునే కొలది ఆ శక్తి మరింత సమర్థవంతంగా నీకు అందుబాటులోకి వస్తుంది. ఇట్ ఈస్ దేర్. తోడే కొలది, బావిలోంచి నీళ్లు తోడే కొలది ఇంకా ఫ్రెష్ జల ఊరినట్లుగా, ఊట నీరు ఊరినట్లుగా ఆ ఎనర్జీ, ఇన్ఎగ్జాస్టబుల్ ఎనర్జీ అనేది ప్రతి ఒక్కరికి ఉంది. ఆ ఉన్నది అలా వెలికి వస్తూ ఉందన్నమాట. సో మై డియర్ ఫ్రెండ్స్, అలాగే ఇదంతా నకారాత్మక భావనలు, తను తాను తగ్గించుకునే భావనలు బలహీన మనస్కులవి. సో ఐఎమ్ పవర్ఫుల్ సోల్ అంటే నేను బలహీనమైన మనసు, నేను శక్తివంతమైన మనసు ఉన్నవాడిని, నేను ఐఎమ్ పవర్ఫుల్ సోల్. సో అంటే ఇంకా వేరే ఒక అంశంగా తీసుకుందాం మనం. ఉద్ధరేద ఆత్మానం అంటే అక్కడ ఆత్మాన్ని డైరెక్ట్గా తీసుకుంటామా? నువ్వే ఉద్ధరించుకో, నా అవసాది ఇతని నేను కింద దిగజార్చుకోవద్దు. అలాగా నిన్ను కిందకి దిగజార్చుకోవద్దు. ఆత్మేవ బంధువు ఆత్మేవ రిపురాత్మ, ఆత్మేవ బంధువు, నీ మనసే నీకు శత్రువు, నీ మనసే నీకు బంధువు. సో ద వే ఆఫ్ థాట్, వే ఆఫ్ యువర్ డెసిషన్. సో మై డియర్ ఫ్రెండ్స్, the ability to receive and manifest this power depends upon the ability to recognize the infinite energy. ముందాడే చెప్పా, మన దగ్గర ఇన్ఫినిట్ ఎనర్జీ ఉంది, అబండెంట్ ఇన్ఎగ్జాస్టబుల్ ఎనర్జీ ఉంది అన్న విషయం నీకు తెలిస్తే దాన్ని వాడుకునే సామర్థ్యం నీలో ఉంది. తెలిసిందంటే అది ఉంది అంటే దాన్ని వాడుకునేందుకే ఉంది, దాన్ని రిసీవ్ చేసుకునేందుకే ఉంది. ఆ పవర్ని నువ్వు దాన్ని వినియోగించుకునేందుకే ఉంది, దాన్ని మరి సృష్టించుకునే ఉంది. దాని మీద నువ్వు రికగ్నైజ్ చేస్తే చాలు, అది ఎప్పటికీ నీ లోపలనే ఎనర్జీ ఎవర్ డ్వెల్లింగ్ ఇన్ మ్యాన్, మనిషిలోనే అద్భుతమైన శక్తి ఉంది, నీ లోపలనే నిగూఢమైన శక్తి ఉంది. ఆ విధంగా ఆ శక్తితో నువ్వేం చేయగలుగుతావు? నిరంతరం సృష్టి చేస్తూ ఉంటావు, పునః సృష్టిస్తుంటావు, సృష్టి చేస్తావు, పునః సృష్టి. ఇది నచ్చలేదు, ఓకే, రీక్రియేట్ ఇట్, రీస్టార్ట్ ఇట్ అగైన్, క్రియేట్ ఇట్ అండ్ రీక్రియేట్ ఇట్. అలాగే తన ఏ విధంగా క్రియేట్ అండ్ రీక్రియేట్ ఇట్, శరీరాన్ని మరింత శక్తివంతంగా సృష్టించుకుంటాము, శరీరాన్ని, మనసుని. ఆ విధంగా అంటే మనసా వాచ కర్మణ, ప్రతి విషయంలోనూ మరింత సమర్థవంతంగా అభ్యాసం కూసే విద్య అన్నట్టు మనం చేసే కొలది దాని యొక్క ప్రభావం అద్భుతంగా తయారవుతుంది. అంటే అక్కడ ఏ క్షణంలోనైనా అది ఆవిష్కరింపబడటానికి, ఏ క్షణంలోనైనా అది భౌతికంగా సాక్షాత్కారం అవడానికి సంసిద్ధంగా ఉంటుంది, మనకు అవసరాన్ని బట్టి. అంటే
మనదంతా ఇంకా వేరే ఆలోచనే లేదు. మనకు కావాల్సింది మన కాన్సంట్రేషన్ థాట్ చేస్తూ పోతూ ఉన్నాము. తత్సంబంధితమైన ఆలోచనలే వస్తాయి. తత్సంబంధితమైన మనుషులే వస్తూ ఉంటారు. పరిస్థితులు అవే వస్తూ ఉంటాయి. కల్పనలు అవే వస్తూ ఉంటాయి. ఊహలు అవే వస్తూ ఉంటాయి. అవి దట్ ఈస్ ఓన్లీ ఎబిలిటీ టు కంట్రోల్ యువర్ థాట్స్ అండ్ యూటిలైజ్ యువర్ ద పవర్ అన్నట్టు. మన ఆలోచనల్ని ఏ విధంగా సమర్థవంతంగా చేయాలనే దానికోసం మనోశక్తి కోసమే మనం కొన్ని రోజుల పాటు, వారం రోజుల పాటు ఒక సుదీర్ఘంగా మనం సాధన చేసుకుంటూ వచ్చాం. మార్నింగు, ఆఫ్టర్నూను, ఈవినింగ్ కూడా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే ఒక సరైన ప్రమాణంలో మనము ఏం చేస్తాము, ఈ విషయాన్ని గమనిస్తాము. ఓహో, ఇది కదా, మన ఆలోచనే మన జీవితం, మన నమ్మకమే మన జీవితం. వాట్ యు బిలీవ్ సో యు బికమ్. ఏదైతే నువ్వు నమ్ముతున్నావో అదే నువ్వు అవుతావు అనే సూత్రం ఇది కదా అని నువ్వు తెలుసుకున్నప్పుడు, సత్యం తెలుసుకున్నప్పుడు, దాన్ని యద్భావం తద్భవతి. ఏదైతే నేను భావిస్తున్నానో అదే నేను అవుతాను, అదే నా వర్తమానం అవుతుంది, అదే నా ఆరోగ్యం అవుతుంది. యద్భావం తద్భవతి, అదే ఆరోగ్యం అవుతుంది. సో అదే ఆరోగ్యం. అయితే ఇక్కడేంటి, నువ్వు సరికాని ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు సరికాని నమ్మకం ఇచ్చాడు అని అనుకున్నావు అనుకోండి, సరికాని నమ్మకాన్ని నువ్వు తీసుకున్నావు అనుకోండి, మళ్ళీ అది సరికానిదిగానే తయారవుతుంది. ఇక్కడ మనం సరైన ఆలోచనతో ఉంటున్నాం. ఆరోగ్యం అనేది సహజ స్థితి. ఆరోగ్యం అనేది సహజ స్థితి, ఇట్ ఈస్ న్యాచురల్. అనారోగ్యం అనేది మన ఆలోచనలో సరికాని ఆలోచన ఉండటం వలన, అనారోగ్యపు ఆలోచన వలన అనారోగ్యం వచ్చింది. ఈ ట్రూత్ రికగ్నైజ్ చేసామనుకోండి, ఆరోగ్యవంతంగా మనం తయారవుతూ ఉంటాం. దట్ ఈస్ ద క్వశ్చన్. సో మై ఫ్రెండ్స్, ఇక్కడ ఈ యొక్క సంవిధానంలో మేనిఫెస్టేషన్ అనేది వితిన్ వితౌట్గా మారిపోతుంది. నీ లోపల ఏది ఆరోగ్య భావన, ఆరోగ్య చింతన, ఆరోగ్యపరమైన ఆలోచన సంవిధానం నువ్వు పెట్టుకుంటే పరిపూర్ణమైన ఆరోగ్యవంతుడిగా ఎలా ఉంటాము అనే విషయాలు కదా మనం చెప్పుకుంటూ వస్తున్నాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క మెథడ్ని మనం ఏ విధంగా సమర్థవంతంగా తీసుకోగలము, మనం దాన్ని సాకారం చేయగలుగుతాము అనే దానికోసమే ఈ యొక్క పాఠ్యాంశం. ఇదంతా పరిచయం అనమాట, మనం చెప్పుకోబోయే అంశాలు. ఇక్కడ మనం ముందే చెప్పుకున్నాం, మన మనసు ఏంటంటే 2 యాక్టివిటీస్లో ఉంటుంది. మనం ముందే చెప్పుకున్నాం, కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్ అనేది పాయింట్ విషయాల్లో. ఇక్కడికి వచ్చేసరికి మనం సబ్ కాన్షియస్ రకంగా వస్తే, ఆపరేషన్ ఆఫ్ ది మైండ్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై 2 parallel modes of activity, the one conscious and other subconscious. అదే పాయింట్. అంటే కాన్షియస్గా ఎలా, కాన్షియస్ మైండ్ అంటే మనం ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు, ఇవి కాన్షియస్గా జరుగుతున్న వ్యవహారం. అలాగే సబ్ కాన్షియస్ లోపల జరిగేటువంటి వ్యవహారాలు. మనం ఏదైతే విశ్వాసాలను, ఆలోచనలను తీసుకుంటున్నామో తత్సంబంధితంగా అది రెస్పాండ్ అవుతూ ఉంటుంది. అది ఎక్కడున్నటువంటి ఒక అద్భుతం. సో నువ్వు ఏమి చేయగలను అనుకుంటే ఆ స్థాయికి నువ్వు ఎదగడానికి, రెడీ అవ్వడానికి లోపల మ్యాటర్ పనిచేస్తుంటుంది. ఇక్కడ వచ్చేసరికి ఇది కాన్షియస్ మైండ్ అంట లాజిక్, రీజనింగ్ అంతా ఉంటుంది. ఈ సబ్ కాన్షియస్కి వచ్చేసరికి లాజికల్ ప్రాసెస్ అనేవి అసలు ఖచ్చితంగా మనం లోపల ఏం పంపిస్తున్నాము అనే దాని మీదే ఆధారపడి ఉంటుంది. సబ్ కాన్షియస్ లాజికల్ ప్రాసెస్ అంతా కూడా దేని మీద ఆధారపడి ఉంటుంది, ఇది ఖచ్చితము అనే విషయంగా పైపెచ్చు పదే దానికి చెప్తూ ఉంటారు అనమాట. అక్కడ ఏమవుతుంది, వుడ్ బి ఇంపాసిబుల్ ఇఫ్ దేర్ ఎగ్జిస్టెడ్ పాసిబిలిటీ ఆఫ్ ఎర్రర్. అవర్ మైండ్ ఈజ్ సో డిజైన్డ్ దట్ ఇట్ ప్రిపేర్ ఫర్ అస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫౌండేషన్ ఆఫ్ కాగ్నిషన్, అంటే జ్ఞానం, దానికి సంబంధించినటువంటి జ్ఞానం, which we have not the slightest apprehension of the 3 methods of operandi. అంటే ఏంటంటే ఇక్కడ
ఇది ఏ విధంగా పనిచేస్తుంది అనే పాయింట్ మీదే మనం ఎక్కువగా ఉంటుంది. మన సబ్కాన్షియస్ మైండ్ ఏంటంటే మనం ఏది ఇన్పుట్ ఇస్తామో అది అవుట్పుట్ ఇచ్చేస్తుంది. దాంట్లో ఏ డౌట్ లేదు. మనం ఏది ఆలోచిస్తామో, ఏది నమ్ముతామో, ఏది విశ్వసిస్తామో దానికి అవుట్పుట్ ఇచ్చేస్తుంది. అది ఆరోగ్యం కావచ్చు, అనారోగ్యం కావచ్చు, సంపద కావచ్చు, దారిద్ర్యం కావచ్చు, స్నేహం కావచ్చు, శత్రుత్వం కావచ్చు, వాట్ సో ఎవర్. అది నువ్వు ఏది ఇన్పుట్ ఇచ్చావో దానికి సంబంధిత జ్ఞానం మనకు బయటకు వస్తుంది. అంతే, అదే రియాలిటీగా మారిపోతుంది. సబ్కాన్షియస్ సోల్ అనేది ఒక ఎంతో విధేయతగా పనిచేస్తుంది. మనకు తెలియదు అది లోపల ఉంది అన్న విషయం. అంటే ఉంది అనుకున్నప్పుడు ఏది విధిత జరుగుతుందంటే అలావుద్దీన్ అద్భుత దీపం లాగా ఏది మనం అడిగితే ఏది అలా అద్భుత దీపం ఏం చేస్తుంది? అద్భుత దీపం ఏం చేయదు. దాని రుద్దుతాడినా అలావుద్దీన్ రుద్దుదేమైంది, దాంట్లో జని వస్తుంది. జని ఏం చేస్తుంది? మనం ఏ బాబు నీకేం కావాలని అడుగుతుంది. నువ్వు ఏది ఆలోచిస్తే అదే నీకు ఇస్తుంది. ఇక్కడ ఆలోచన అంటే అడగడం అని మన లోపల ఉన్న జని అనుకుంటాం. అయితే ఇక్కడ భూతం అండి దగ్గరకు వచ్చేసరికి మనం పూర్వీకులు అదృష్ట దేవత అనే పాయింట్ మీద మాట్లాడుకుంటూ ఉంటాం. సో అది నీకు అది ఇవ్వడానికి నీ ఒళ్ళో అది బలంగా పడేయడానికి. అంటే కరతల ఆమలకం అంటారు. ఆమలకం కరతల ఆమలకం. ఆమలకం అంటే ఉసిరిపండు, కర అంటే చెయ్యి, తల అంటే చేతిలో. ఈ చేతిలో ఉసిరి పండులాగా వచ్చి పడుతుంది. అది అక్కడ ఉన్నటువంటి విశేషం. సో మై డియర్ ఫ్రెండ్స్, అల్టిమేట్గా మనకేంటంటే మన థాట్ ప్రాసెస్ సబ్కాన్షియస్కి మనం ఏమి ఇచ్చాము అనే పాయింట్ని దీన్ని ఏ విధంగా చెప్పాలంటే, ఒక సినిమా తయారు చేసాం. సినిమా తయారు చేసి అక్కడ ప్రొజెక్టర్లో పెట్టాం. లేదా అలా పెట్టినప్పుడు ఏమవుతుంది, వీడియో రికార్డ్ చేసి మనం అప్లోడ్ చేసాం. అప్లోడ్ చేసినప్పుడు నువ్వు చేసింది నువ్వే కాన్షియస్గా చేసావు. చేసిన తర్వాత ఏమైంది, అది పిక్చరైజేషన్ అవుతుంది. అలాగే మన సినిమా, మన ఆలోచన, మన జీవితంని మనం రచయిత. ఆలోచనలు, నమ్మకాలు, భయాలు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో మచ్ థింగ్స్ ఎన్నో యాడ్ చేస్తుంటాం మన జీవితంలో. అవన్నీ కూడా రియాలిటీగా మనకి థియేటర్లో మూవీ లాగా మన జీవితం అనే చిత్రాన్ని ప్లే చేస్తూ ఉంటాయి. సీన్ బాగాలేదు, మేక్ ఇట్ కరెక్ట్ చేయి, ఎడిట్ చేయి. అదే మనం రిలీజ్ అయ్యే ముందే ఎడిట్ చేస్తూ ఉంటాం. అక్కడ ఏదైనా బాగాలేదు మార్చుకుందాం, లేదంటే ఇదే వేస్ట్ తీసేద్దాం అని అనుకుంటాం. కానీ ఎప్పటికప్పుడు ఏ క్షణానికి ఆ క్షణం యు ఆర్ క్రియేటింగ్ యువర్ ఓన్ మూవీలో ఒక థియేటర్లో పంపిస్తున్నట్టుగా మోస్ట్ ఇంపార్టెంట్ మెంటల్ ఫినామినా మనోచిత్రం ప్లే అవుతూ ఉంది. మనోచిత్రం ఏదైతే ప్లే అవుతుందో అది అవుటర్ రియాలిటీగా మారిపోతుంది. సో అప్పటికి కూడా చేంజ్ చేసుకోగలిగే సామర్థ్యం ఉంది. వెంటనే వచ్చేస్తుంది, ఇమీడియట్గా వచ్చేస్తుంది, మీద వచ్చి పడిపోతుందనేం కాదు. ఇక్కడ సబ్కాన్షియస్ ఇట్ డిలేస్ సంథింగ్. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్, ఏ విధంగా చేంజ్ చేయదలుచుకున్నావా, నీ ఆలోచన మార్చుకోగలుగుతున్నావా లేదా అనే విషయాన్ని వెయిట్ చేసిన తర్వాత ఓవర్ అండ్ ఓవర్ అగైన్ థింకింగ్ ఫీలింగ్ నువ్వు మొదలెట్టినప్పుడు వాట్ యు థింక్ సో యు బికమ్, వాట్ యు ఫీల్ సో యు బికమ్ అయిపోతుంది. రిపీటెడ్ థాట్స్, అందుకోసమే మన రిపీటెడ్ థాట్స్, రిపీటెడ్ ఫీలింగ్స్ లాంగ్ టర్మ్ గోల్స్ లాగా మారిపోతాయి. లాంగ్ టర్మ్ గోల్స్ అంటే ఎప్పుడూ దూరంగా వచ్చి రిజల్ట్ గోల్ అంటే మరి దూరం అవుతుంది కదా లాంగ్ టర్మ్ గోల్ అంటే. ఇక్కడేంటి లాంగ్ టర్మ్ ఇంకా దాన్ని ఇంకా సీరియస్ ఇల్నెస్ లెక్క దీర్ఘకాలిక రోగము, అది నిరంతర సినిమానే కదా. దీర్ఘకాలిక రోగం అనేది నిరంతర సినిమా. అట్లా
మనకి దీర్ఘకాలిక వ్యాధులు రావడానికి కారణం రిపీటెడ్గా మన బిలీఫ్ సిస్టమ్. ఇఫ్ యూ హ్యావ్ నో ఐడియా అబౌట్ ఎనీ రోగా, దెన్ యూ విల్ బీ హ్యాపీ. అప్పుడు అంటే ఇది ఫలానది అనే విచిత్రమైన విశేషాలు ఉంటాయి. ఎలా ఉంటాయి? విచిత్రంగా ఉంటాయి. నిత్యం సంతోషంగా ఉంటే, ఆనందంగా ఉంటే వాడికి ఏ రోగం రాదు. హ్యాపీగా ఉంటే, ఆనందంగా ఉంటే, నవ్వుతూ ఉంటే వాడికి ఏ రోగం రాదు. వాడు ఎందుకు నవ్వడు? వాడికి ఏమి సమస్య వచ్చి పడింది అని అంటే, పక్కవాడి కారణం, వాడి కారణం, వీడి కారణం అది కాదు. ఎవడు కారణం కాదు. దే ఆర్ మియర్ యాక్టర్స్. వాళ్ళంతా నటన, నానాటి బతుకు నాటకము. నాటకంలో భాగంగా మన జీవితం ఇలా నడుస్తూ ఉంటుంది. కాబట్టి నువ్వు ఏ పాత్ర వేయదలుచుకున్నావు, వాట్స్ యువర్ రోల్, దట్ షుడ్ బి కాన్సెప్ట్. వాళ్ళు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. నీ పని నువ్వు చేసుకుంటూ పో, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోయారు. వాళ్ళు తిట్టనేయండి, పొగడనివ్వండి, వెనక నీ మీద రాళ్ళు రువ్వనివ్వండి, నేను వెనక కూతురుదేవనండి, దట్ ఈస్ దేర్ డ్యూటీ. బికాస్ దేర్ పార్ట్ ఈస్ దే ఆర్ డూయింగ్ వెల్. But why you are worrying by complaining about them? Why you are worried by complaining about them? Do your part. What your part? So many friends. This is the game. మనం ఈ విధమైన ఆట అనేది ప్రకృతి యొక్క నియమం. నువ్వు ఏ విత్తనం విత్తావు అదే నువ్వు కోసుకుంటావు అని ప్రకృతి యొక్క ధర్మం. నువ్వు చెడు విత్తనం విత్తితే చెడును కోసుకుంటావు, మంచి విత్తనం విత్తితే మంచి కోసుకుంటావు అనే దానికి మనకు తెలుసు. అంటే వేప విత్తనం విత్తితే వేప చెట్టే వస్తుంది, మామిడి విత్తనం విత్తితే మా విత్తనం విత్తితే మామిడి చెట్టే వస్తుంది, తీపి విత్తనం అంటే చెరుకు విత్తనం విత్తితే చెరుకు గడే వస్తుంది. రిజల్ట్ మనకు తెలుసు. అదే ముళ్ళ విత్తనం విత్తితే ముళ్ళ చెట్టే వస్తుంది. అనారోగ్యపు ఆలోచన చేస్తే అనారోగ్యమే వస్తుంది. షేక్స్పియర్ అనేటువంటి మహానుభావుడు ఏం చేసేవాడంటే, ఏ యొక్క ఎఫర్ట్ లేకుండా తన సబ్ కాన్షియస్తోనే వారి స్టూడెంట్స్లో ఉన్న ఆలోచనలు పసిగట్టేసేవాడు. ఎందుకంటే ఆల్ మైండ్ ఈజ్ వన్ మైండ్. అంటే ఆల్ మైండ్ ఈజ్ వన్ మైండ్. ఒక శిల్పాన్ని చెక్కాలన్నా, ఒక శిల్పాన్ని తయారు చేయాలన్నా అవతల వ్యక్తిలో ఆ శిల్పము, ఆ రూపము పూర్తిగా చిత్రీకరించుకొని, ఇన్నర్గా చిత్రీకరించుకున్నది అవుటర్గా రియాలిటీగా మారిపోతుంది. అలాగే ఒక చిత్రాన్ని చిత్రీకరించడం, ఒక శిల్పాన్ని చెక్కడం, ఒక బ్రాంజ్ శిల్పం కావాలనుకోండి, బ్రాంజ్ లేదా మెటల్గా ఏదైనా తయారు చేయడం, ఆ ముందు ఆ చిత్రాన్ని పదే దాన్ని చిత్రీకరించుకోవాలి. ఏ విధంగా ఉంది, ఈ రూపం ఎలా ఉంది అనే విషయాన్ని. ఇవన్నీ ఏంటంటే మనం మెడిటేషన్లో మనోశక్తి వినియోగంలో ఏ విధంగా మన ఫోటోని మనం చూసుకోవడం ఎలా. కళ్ళు మూసుకొని ఒకసారి చూసి మన కళ్ళు మూసుకొని మన ఫోటోని మనం చూడటం మొత్తం డీటెయిల్డ్గా పూర్తిగా. అలాగే ఒక చెట్టుని ఊహించుకోవడం. ఇవన్నీ కూడా మనం ఇంకా ముందు సెషన్స్లో కొన్ని చెప్పుకోబోతున్నాం అన్నమాట. ఇదంతా కూడా సబ్ కాన్షియస్ యొక్క విశేషం. అది చాలా సులువుగా పర్ఫెక్షన్గా దేని మీద ఆధారపడి ఉంటుందంటే, మనం కాన్షియస్ మీద అది అవుతుందో లేదో అనేటువంటి ఆలోచన పక్కన పెట్టి, నాకు ఇది కావాలి అని చెప్పి దాని మీద కూర్చుంటే, వేరే ఆలోచనలన్నీ పక్క తీసేసి దాని మీద కూర్చుంటే, అది మనకు కావాల్సిన జ్ఞానం అందిస్తూ ఉంటుంది సబ్ కాన్షియస్ నుంచి, మన లోపల నుంచి. ఇక్కడ అదే ఆ సబ్ కాన్షియస్ యాక్టివిటీస్, మన అలవాట్లు ఎలా ఉంటాయంటే, ఒక పక్కన ఒక పని చేస్తూనే మన పనిని ఎక్కడ పొరపాటు లేకుండా పనిచేస్తూనే, పక్క వాడితో మాట్లాడుతూనే, లేదా పాటలు పాడుతూనే, మళ్ళీ ఒక పియానో ప్లేయింగ్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ చేస్తూనే ఇట్లా మల్టీపుల్గా చేస్తూ ఉంటాం. అలాగే కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు పక్కవాడితో మాట్లాడుతూ ఉంటాం, మనం స్పీడ్ యాక్సిలేటర్ నొక్కాల్సిన చోట యాక్సిలేటర్ నొక్కుతూ ఉంటాం, స్లో చేయాల్సిన చోట స్లో చేస్తాము, బ్రేక్ వేస్తాము, మళ్ళీ ఆగిపోకుండా క్లచ్ చేస్తాము, మళ్ళీ గేర్ మారుస్తూ ఉంటాము. ఎవ్రీథింగ్ మల్టీ ఆటోమేటిక్గా. అంటే కాన్షియస్కి మనం ఇన్పుట్ ఇచ్చిన దాన్ని బట్టి అది ఒక ఆటోమేటిక్ ప్రాసెస్లో చేసేస్తుంది. కాబట్టి ఆటోమైజేషన్ చేసేటప్పుడు మనము అక్కర్లేని ఆలోచన సంవిధానం పెట్టుకున్నాం అనుకోండి, సినిమా రిపీటెడ్గా ఓవర్ అండ్ ఓవర్ అగైన్, అవే రిజల్ట్ మళ్ళీ ఇచ్చేస్తుంది.
ఇక్కడ కీ పాయింట్స్ ఏంటంటే అందుకోసం క్లారిటీ ఆఫ్ మైండ్ అన్నాను. సుస్పష్టమైన అంటే మనసు చాలా స్పష్టంగా ఉండాలి. అంటే నీకు ఏది కావాలో దాన్ని మాత్రమే క్లారిటీ ఉందా నీకు అని అంటాం. అంటే నీకు తెలుసా, స్పష్టంగా ఉందా, నీ ఆలోచన స్పష్టంగా ఉందా? జస్ట్ క్లారిటీ ఆఫ్ మైండ్ ఈజ్ వెరీ నీడెడ్. అంటే అక్కడ నీ ఆలోచన కన్సిక్వెన్సెస్ ఏంటి, ఆలోచించావు, దాని కన్సిక్వెన్సెస్ ఏంటి, ఏ విధంగా ఉంటుంది, దిస్ షుడ్ బి మస్ట్ బి నోన్ అన్నట్టు. సో అక్కడ మనకి అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. అంటే మనం దానికి అలవాటు చేసి పెడితే చాలు. కాన్షియస్గా మన పనులు ముందు మొదలు పెట్టేది కాన్షియస్తోనే మొదలెట్టాలి. కాన్షియస్సే ఉంటుంది, ప్రతి అడుగు ముందు కాన్షియస్ మైండే ఉంటుంది. అందుకోసం దాన్ని వాచ్యమని అంటారు. అది ముందు కాన్షియస్గా నువ్వు కరెక్ట్గా ఉండాలి. అది ఆ తర్వాత సబ్ కాన్షియస్సే మొత్తం అంతా నేను చూసుకుంటాను. యువర్ పార్ట్ అంటే నువ్వు నీ పని నువ్వు చేస్తుంటే మొత్తం యోగక్షేమం వహామిహం, నీ యోగం క్షేమం నేను వహిస్తాను అన్నట్టు ఉంటుంది అనమాట. దట్ ఈస్ ద ఇన్నర్. సబ్ కాన్షియస్ ఇస్ నథింగ్ బట్ ఇన్నర్ గాడ్. ఒక లెవెల్ గురించి మనం మాట్లాడుకున్నాం. మళ్ళీ ఇందులో డైసెక్ట్ చేసి అలా ఉంది ఇలా ఉంది అనే విషయాలు గురించి మనసు పరంగా వెళ్ళటంలా. ఇప్పుడు 2 కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్ అంశాల మీద వెళ్తున్నాం. సబ్ కాన్షియస్ అంటే ఇంకా అక్కడ దేంతో పోలుస్తూ ఉంటారంటే సముద్రంలో ఐస్బెర్గ్ అనేది ఉంటుంది. ఐస్బెర్గ్ ఒక పిక్చర్ కావాలంటే చూసుకోండి. ఆ ఐస్బెర్గ్ అనేది ఎలా ఉంటుందంటే పైకి ఒక టిప్పు మాత్రమే కనపడుతుంది, ఇంత చిన్న కొనం. అక్కడ ఏముందో అదేదో చిన్నదే కదా అనుకుంటాం, కానీ అది కింద బాగా విశాలంగా విస్తరించబడుతుంది మైళ్ళ దూరం. అది తెలిసిన వాళ్ళు దూరంగా దాన్ని చూసి దానికి కొన్ని మైళ్ళ దూరం నుంచి దాన్ని పక్క తప్పిస్తూ ఉంటారు వాడని. అలాంటివి కూడా ఉంటాయి అన్నమాట. కాబట్టి సబ్ కాన్షియస్ అనేది చాలా విస్తరించి ఉంటుంది. అలాగే మన చేతులు పైకెత్తాలంటే నేను పైకి ఎత్తాలనగానే ఎత్తాలంటే ఎత్తాలి అంతే. అదంతా జస్ట్. అలాగే చూడడం, వినడం, ఇవన్నీ కూడా మొత్తం దాంట్లోంచి సెన్సేషన్స్ అన్నీ గ్రహించడం, ఇన్ఫర్మేషన్ అంతా పాస్ చేయడం, ఇదంతా సబ్ కాన్షియస్సే చూస్తుంది. అయితే ఫిజికల్ ఆర్గాన్ ముందు కాన్షియస్గా ప్రాసెస్ చేసింది మన సబ్ కాన్షియస్లోకి వెళ్తుంటుంది. సో మై ఫ్రెండ్స్, అయితే ఇక్కడ 2 సెట్స్, 2 ఆబ్జెక్టివ్ మైండ్ అండ్ సబ్జెక్టివ్ మైండ్ మీద కంపారిజన్ ఏమిటి అనే విషయాల మీద, కాన్షియస్గా ఏ విధంగా ఉంటుంది, మన సబ్ కాన్షియస్ ఏ విధంగా ఉండాలి అనే అంశాలు మనం రేపటి ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మెడిటేషన్ చేసి మళ్ళీ ఈ యొక్క వీడియోని మళ్ళీ వినండి. విన్న తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియచేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. If anybody new, kindly subscribe this channel. Thank you.